హాయ్. హలో. వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ హబ్ 2025. సో, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్‌లో భాగంగా రామ్‌సర్ సైట్స్ నేర్చుకున్నామండి. సో, ఇది మనకు నవంబర్ 2025 మంత్ యొక్క కరెంట్ అఫైర్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఎవరైతే అభ్యర్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. సో, ఇక్కడ మనకి ఈ రామ్‌సర్ సైట్స్ గురించి మనకు వార్తల్లోకి రావడానికి కారణం ఏంటంటే, ఇటీవల మన దేశంలోని బీహార్ రాష్ట్రంలో గల గోగాబిల్ సరస్సును 94థ్ రామ్‌సర్ సైట్‌గా ప్రకటించడం అనేది జరిగిందండి. సో, ఓవరాల్‌గా మన ఇండియాలో ఇప్పటివరకు ఐడెంటిఫై అయినటువంటి రామ్‌సర్ సైట్స్ ఎన్ని అంటే 94. సో, ఇది గోగాబిల్ సరస్సు ఎక్కడ ఉందంటే ఇది బీహార్ రాష్ట్రంలోని బీహార్ రాష్ట్రంలోని కటిహార్ జిల్లాలో కాదు. ఈ గోగాబిల్ సరస్సు గల మరొక పేరేంటంటే ఆక్స్‌బో సరస్సు అండి. సో, ఈ గోగాబిల్ సరస్సుతో కూడుకొని ఇప్పటివరకు 94 రామ్‌సర్ సైట్స్‌ను మన ఇండియాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ గోగాబిల్ సరస్సు ఎక్కడ కలదు అంటే ఇది కటిహార్ జిల్లాలోని గంగా మరియు మహానంద నదుల మధ్యలో ఉంది అండి. సో, ఈ బీహార్ రాష్ట్రం యొక్క మొదటి కమ్యూనిటీ రిజర్వ్ మరియు స్థానిక ప్రజలచే నిర్వహించబడే ముఖ్యమైన పర్యావరణ వసతి స్థలం అండి ఇది. సో, గోగాబుల్ సరస్సు చేర్పుతో పర్యావరణ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. ఇదొక ప్రధాన వరద మైదాన, తడి భూమి మరియు జీవవైద్య హాట్‌స్పాట్ అండి. ఇదైతే గోగాబుల్ సరస్సు ఉందో ఇది ప్రధాన వరద మైదాన, తడిబీడు అదేవిధంగా జీవవైవిధ్య హాట్‌స్పాట్ అండి. వర్షాకాలంలో ఈ సరస్సు గంగా మరియు మహానంద మధ్య నదులతో కలుస్తుంది. వలస పక్షులు, జలచర మొక్కలు మరియు జంతువులకు ఆశ్రయం కలిగిస్తుంది. సో, భారతదేశం యొక్క తడి భూముల సంరక్షణలో పెరుగుతున్నటువంటి ప్రాధాన్యత గనుక చూసినట్లయితే, ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఓవరాల్‌గా 94 రామ్‌సర్ సైట్స్ ఉన్నాయండి. 94 రామ్‌సర్ సైట్స్‌తో భారతదేశం ఆసియాలో మొదటి స్థానంలో, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో కలదండి. సో, మొదటి స్థానంలో యునైటెడ్ కింగ్‌డమ్ 175 రామ్‌సర్ సైట్స్‌తో, మెక్సికో 144 రామ్‌సర్ సైట్స్‌తో రెండో స్థానంలో కలదు. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే గత 11 సంవత్సరాలలో మన మన భారతదేశంలో దాదాపు 67 తడి భూములు అంటే వెట్‌ల్యాండ్స్‌ని జాబితాలో చేర్చడం అనేది జరిగింది. దీని యొక్క విస్తీర్ణం గనుక గమనించినట్లయితే 13.6 లక్షల హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉండడం జరిగింది. సో, అసలు రామ్‌సర్ సైట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో, ఇవి నీటి సమతుల్యత, వరద నియంత్రణ మరియు భూగర్భ జలాల పునరుద్ధరణ వంటి జలచక్ర ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. జీవవైవిధ్య సంరక్షణ, మూల వనరులు మరియు జీవనాధారాల పరంగా కూడా చాలా ముఖ్యమైనవండి. ఈ రామ్‌సర్ సైట్‌లకు సంబంధించి ఒక కన్వెన్షన్ జరగడం జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే 1971లో ఇరాన్‌లోని రామ్‌సర్ నగరంలో మొట్టమొదటిసారిగా జరగడం జరిగింది కాబట్టి సో, ఇప్పుడు ఏదైనా వెట్‌ల్యాండ్‌ని గనుక మనం ఐడెంటిఫై చేసినట్టయితే దాన్ని ఫస్ట్ జరిగినటువంటి కన్వెన్షన్ బేస్ చేసుకొని రామ్‌సర్ సైట్స్‌గా ప్రకటించడం అనేది జరుగుతుంది. సో, ఇందులో దాదాపుగా 172 కంట్రీస్ మెంబర్‌షిప్ కలిగి ఉండడం జరిగింది. సో, ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా గనక చూసుకున్నట్లయితే 2546 ప్రొటెక్టెడ్ వెట్‌ల్యాండ్స్ ఉండడం అనేది జరుగుతుందండి. సో, ఇక్కడ మనము బీహార్‌లో ఉన్నటువంటి రామ్‌సర్ సైట్స్‌లో గనుక చూసినట్లయితే బీహార్‌లో ఇప్పటివరకు 6 రామ్‌సర్ సైట్‌లు ఐడెంటిఫై అయినాయండి. 6 రామ్‌సర్ సైట్‌లు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో, ఇందులో మొదటిది కబార్తాల్. ఇది బేగుసరాయ్ జిల్లాలో కలదండి. సో, బీహార్‌లోని మొట్టమొదటి రామ్‌సర్ సైట్. దీన్ని ఎప్పుడు ఐడెంటిఫై చేసిర్రంటే 25 జులై 2020లో ఐడెంటిఫై చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ నాగిబక్షి అభయారణ్యం. ఇది జమ్మూ జిల్లా. దీన్ని 11థ్ అక్టోబర్ 2023లో ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ నక్తిపక్షి అభయారణ్యం అండి. ఇది గూడా జమ్మూ డిస్ట్రిక్టే అండి. సో, ఎప్పుడంటే 11థ్ అక్టోబర్ 2023 ఈ రెండిని గూడా ఒకటేసారి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో, తర్వాత గోకుల్ జలాశయం అండి. సో, ఇది బాక్సర్ జిల్లా 2025 4థ్ మార్చ్‌న దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ ఉదయపూర్ తాల్. ఇది వెస్ట్ చంపారణ్ డిస్ట్రిక్ట్ బీహార్ అండి. సో, 2025 19థ్ ఆగస్ట్‌న దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ గోగాబిల్ సరస్సు, కటిహార్ డిస్ట్రిక్ట్ బీహార్ స్టేట్ అండి. సో, ఇది 6వ రామ్‌సర్ సైట్. అంటే రీసెంట్‌గా ఐడెంటిఫై చేసినటువంటి రామ్‌సర్ సైట్ ఏది అంటే బీహార్ రాష్ట్రంలో గోగాబిల్ సరస్సు అని చెప్పాలండి. సో, దీన్ని ఆక్స్‌బో ఆక్స్‌బో లేక్ అని గూడా పిలవడం జరుగుతుందండి. సో, ఇది మనకు ఇటీవల వార్తల్లో వచ్చినటువంటి రామ్‌సర్ సైట్స్ గురించండి. సో, థాంక్ యూ. మీకు గనుక నా ఛానెల్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్ కాంపిటేటివ్ హబ్ 2025. థాంక్ యూ.